ఏడవ తరగతి తెలుగు ఉపవాచకం. తెలంగాణ పడుచు బోనమెత్తితే దుర్గమ్మ పరమవశిస్తుంది. తెలంగాణ పడుచు బతుకమ్మ ఆడితే ప్రకృతి పులకరిస్తుంది. హిందూ ముస్లిం అలయబలయలు తెలంగాణలో మమేకం. గంగా జమున తెహజీబ్ అంటే సంస్కృతి ఉర్దూపదం తెలంగాణకి ప్రత్యేకం. మనకంటూ ప్రత్యేకత విశిష్టత, మనకంటూ ప్రత్యేక సంస్కృతి, మన సంస్కృతిలో ప్రజల పండుగల వైభవాన్ని ఆస్వాదిద్దాం. మన పండుగలు, ఈ పాఠం పేరు మన పండుగలు. మనం ఎన్నో పండుగలు జరుపుకుంటాం. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకత ఉన్నది. కొన్ని చరిత్రకు సంబంధించి, కొన్ని భక్తికి సంబంధించి, కొన్ని కాలగమనానికి సంబంధించిన పండుగలు. ఏళ్ళకేళ్ళుగా మనిషిలో ఒక స్ఫూర్తిని నింపి మంచిని బోధించే ఈ పండుగలు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మన తెలంగాణలో జరుపుకునే కొన్ని ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా బతుకమ్మ పండుగ. తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది పండుగ బతుకమ్మ. ఇది పూల జాతర. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే అశ్వయుజ శుద్ధ పాడ్యమి శుద్ధ పాడ్యమి రోజున, అంటే పాడ్యమి రోజున మొదలుకొని 9 రోజులు, ఎన్ని రోజులు? 9 రోజుల వరకు రోజు రోజుకు తిన్న బతుకమ్మ పూలతో పేరుస్తూ జరిపే పండుగ. ఇది తెలంగాణలో మాత్రమే సంబంధించిన పండుగ. బతుకమ్మ వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పండుగ వెనుక కూడా అనేక కథలు ఉన్నవి. చోళరాజు అయిన ధర్మాంగదునికి 100 మంది కుమారులు పుడతారు. వారందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. పుట్టిన పిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టి నిండు నూరేళ్ళు బతకాలని ఆ పిల్లలకు అందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయి బతుకమ్మగా పూజలు అందుకోనుంది. గునుగు, చామంతి, తోక చామంతి, తంగెడు, కట్ల, పిట్టకాలి, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, రుద్రాక్ష, బీర, గుమ్మడి, బంతి, ముద్దబంతి లాంటి రకరకాల పూలను సేకరించి రంగురంగులుగా పేర్చి పైన పసుపు ముద్దను నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. ఏ దేవి? గౌరీదేవిగా కొలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకొని చెరువులో, బావిలో నిమజ్జనం చేస్తారు. ఇలానే మనకు ఉన్నటువంటి సద్దుల బతుకమ్మ మనకు చూద్దాం. దసరాకు 1-2 రోజుల ముందు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉంటారు. బతుకమ్మను పెద్దగా పేర్చుకుంటారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. ఆడబిడ్డలను బంధువులను పిలుచుకుంటారు. బతుకమ్మ ఎత్తుకుని సద్దులు తీసుకొని ఆడుకున్న తర్వాత చెరువుకు వెళ్తారు. జొన్నపిండి, మక్కపిండి, బెల్లం, పెసరపిండి, నెయ్యితో చేసిన మలిద, సత్తుపిండి, దోసకాయ, పెసరపప్పు, బెల్లంతో సద్దులను తయారు చేస్తారు. చెరువు దగ్గర బతుకమ్మలను దించి మరోసారి ఆడుకుని చెరువులో సాగనంపుతారు. తర్వాత తెచ్చిన సద్దులను ఒకరికొకరు పంచుకుంటారు. బతుకమ్మను నీళ్ళలో వదలడం కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. మోకాల్లోతు నీటి వరకు వెళ్ళి నీటిపై బతుకమ్మ నుంచి ఏమాత్రం చెదరకుండా ఒడుపుగా వదిలి ఇత్తడి తాంబూలాన్ని పక్కకు తప్పిస్తారు. తర్వాత నీటిని 3 సార్లు ముందుకు నెట్టి దండం పెట్టి వెనుకకు వస్తారు. రోజుకో తీరు, చాలా ఇంపార్టెంట్. 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. 9 రకాల ఫలహారాలను సమర్పిస్తారు. మొదటి రోజు మహాలయ అమావాస్య, అంటే పెత్రమాస నాడు పెద్దలకు బియ్యం ఇచ్చినాక బతుకమ్మను పేరుస్తారు. ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈరోజు నువ్వులు, బెల్లం, చక్కెర ఫలహారంగా పెడతారు. ఇక మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంటారు. ఈరోజు పప్పు, బెల్లం, అటుకులు ప్రసాదం చేస్తారు. ఇక మూడో రోజున ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజు ముద్దపప్పు, బెల్లం ప్రసాదంగా చేస్తారు. 4వ రోజు నానబియ్యం, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలకల బతుకమ్మ. ఈ 6వ రోజునే అర్రేమి అంటారు. మొన్నటి ఎట్లా వచ్చింది? అర్రేమి అంటారు. ఈరోజు ఎవరి ఇళ్ళ వాళ్ళు బతుకమ్మ ఆడతారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మగా పిలుస్తారు. ఇక 9వ రోజున సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. అన్ని కులాలు, సబ్బండ వర్ణాలు అంటే అన్ని కులాలు బతుకమ్మ ఆటలో అన్ని కులాలను పాల్గొంటారు. ఏ వాడకు ఆ వాడ వాళ్ళు వాళ్ళ వాకిట్లో బతుకమ్మను ఆడుకున్నాక ఊరి బొండ్రాయి దగ్గరనో, కచేరి దగ్గరనో, గ్రామంలోని కీలక ప్రదేశంలోని బతుకమ్మలు పెట్టి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాడుతూ ఉంటారు. ఆడవాళ్ళు బతుకమ్మను ఆడుతుంటే పిల్లలు వచ్చి మధ్యలో కూర్చుంటారు. మగవాళ్ళు సద్దులు పట్టుకుని అరుగుల మీద తీరిగ్గా కూర్చుంటారు. ఆటలో లయ చప్పుడు. బతుకమ్మ ఆటలో ఒక ప్రత్యేకత ఉంది. ఒక పద్ధతి ప్రకారం అడుగులు వేస్తూ చప్పట్లు కొడుతూ గుండ్రంగా తిరుగుతూ వంగి లేస్తూ లయబద్ధంగా ఆడతారు. ఆట, పాట, నాట్యం, ఈ మూడింటితో పాటు పాటలో గొప్ప సాహిత్యం ఉంటుంది. బతుకమ్మ పాటల బాణీలు ఎంతగా ప్రసిద్ధి గాంచినవి. ఆయా ప్రాంతాల్లో ఆచారాలు, పేర్లు, అలవాట్లను, భాషను కలుపుకొని ప్రాంతీయ కథలతో ఉయ్యాలో అని, కోలని, చందమామ అని, గౌరమ్మ అని, వలలో అని, ఎన్నెల్లో
అనే మాటలు చివరన చేరుస్తూ పాటలు పాడుతుంటారు. ఈ పండుగకు ఆడపిల్లలు ఎక్కడ ఉన్నా పుట్టింటికి చేరుకుంటారు. తోబుట్టువులు కన్నవారు ఆడపిల్లలను కట్న కానుకలు బహుకరిస్తారు. అత్తవారింట్లో ఉన్న అమ్మాయి ఈ పండుగ వచ్చిందంటే చాలా పుట్టింటి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఎదురుచూపును కూడా పాటల రూపంలోనే చెబుతుంటుంది. ఎక్కువగా ఆడపిల్లల జీవితాలు, కష్టాలు, వాళ్ళ అత్తగారింట్లో ఎదుర్కొనే సమస్యలు, వీరి గురించే పాటలు ఎక్కువగా ఉంటాయి. ఆడబిడ్డల ఎదురుచూపు. ఆడబిడ్డల ఎదురుచూపు. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కరికిచ్చి ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న ఓడు ఉయ్యాలో, వచ్చన్న ఓడు ఉయ్యాలో, చూసన్న ఓడు ఉయ్యాలో, ఎట్లొత్తు చెల్లెల ఉయ్యాలో, ఎరడ్డమాయ ఉయ్యాలో, తల్లిగారింటికి వెళ్ళడానికి అనుమతి, కలవారి కోడలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలో, వంటింట్లో కూసుండి ఉయ్యాలో, బియ్యం ఏరుతుంటే ఉయ్యాలో, అప్పుడే కామాక్షి ఉయ్యాలో, అన్న వచ్చినాడు ఉయ్యాలో, కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో, కన్నీళ్లు తీసే ఉయ్యాలో, ఎందుకు చెల్లెల ఉయ్యాలో, ఏడవ కమ్మని ఉయ్యాలో, కట్టుకోబట్టలు ఉయ్యాలో, పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో, మల్లె తోటలో ఉయ్యాలో, ఓ మామ ఉయ్యాలో, అంటే ఇక్కడ మాయన్న వచ్చిండు ఉయ్యాలో, అమ్మంపరాదా ఉయ్యాలో, నేనెరుగా ఉయ్యాలో, మీ అత్త నడుగు ఉయ్యాలో, పత్తి తోటలో ఉన్న ఉయ్యాలో, ఓ అత్తగారు ఉయ్యాలో. శ్రమజీవనం. శ్రీరాముడు మూటగొట్ట వలలో, సీత నీళ్లు గట్ట వలలో, రఘురాముడు గొర్రు గొట్ట వలలో, జానకి నాట్లెట్టు వలలో. పెద్దమ్మ బతుకము వేసి ఇంటికి వచ్చినప్పుడు, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ. తెలంగాణ ఉద్యమకాలంలో బతుకమ్మ ప్రస్తావన ఆట లేని సమావేశం లేదంటే అతిశయోక్తి కాదు. బతుకమ్మ ఆట పాటలతో ఉద్యమం ఒక పోరాట రూపమై ఎదిగింది. ఉద్యమంలో కూడా స్త్రీలను భాగస్వామ్యం చేసింది. మహిళలు బోనం, బతుకమ్మను ఎత్తుకుని వచ్చి పోరాట బిడ్డలను స్వాగతం చెప్పి నుదుట వీర తిలకం దిద్దారు. బతుకమ్మ పర్యావరణం. బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ. పువ్వులనే దేవుడిగా కొలవడం, తన బతుకులని కష్టాన్ని పాటలుగా పాడుకోవడం ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది. ఇంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ తెలంగాణలో ఎక్కడా గుడి కనిపించదు. ఎవరికి బతుకమ్మ పేరు పెట్టుకోరు. బతుకమ్మ పేర్చడంలో వాడే ఆకులు, పూలు మంచి ఔషధాలు. వీటిని చెరువులో కలపడం వల్ల నీటి శుద్ధి జరుగుతుంది. అందుకే బతుకమ్మ పండుగను ప్రకృతి పండుగ అని అంటారు. అలాగే నెక్స్ట్ హోలీ పండుగ. హోలీ పండుగ వసంత ఋతువు రాకతో ప్రకృతిలో ఎంతో మార్పు వస్తుంది. చెట్లు కొత్త చిగుళ్ళను తొడుక్కుంటవి, కోకిలలు కూస్తాయి, కొత్త కొత్త పూలు కనువిందు చేస్తాయి. ఆ సమయంలో జరుపుకునే రంగురంగుల పండుగ ఇది. ఆడ మగ చిన్న పెద్ద వయోభేదం లేకుండా జరుపుకునే పండుగ హోలీ. ఇది అతి ప్రాచీనమైన పండుగ. కామదహనం. హోలీ పండుగ ముందు రోజున కాముని దహనం చేస్తారు. దీని వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. అవన్నీ చెప్పేది చెడుపై మంచి విజయం సాధిస్తుంది అన్నది ఒక్కటే. ప్రతి ఏడు పాల్గొన మాసంలో పున్నమి రోజున వచ్చే ఈ పండుగ కాముని పున్నమని పిలుస్తారు. పాల్గొన మాసంలో పున్నమి రోజున వచ్చే పండుగని కాముని పున్నం అంటాం. మనిషిలో చెడు ప్రవర్తన అంతం చేసి మంచిని పెంచే పండుగ దీన్ని అందరూ భావిస్తారు. కామదానం తర్వాత బూడిదను పొలాల్లో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని రైతన్నుల నమ్మకం. ఇప్పటికీ కామదానం రోజున తెలంగాణ ఇంటింటికి ఒక పిడికను, ఇంట్లో పాత కట్టెలు, చెక్క వస్తువులను ఒకచోటు చేర్చి కామదానం చేస్తారు. కామదాన వేళ వారి చుట్టూ తిరుగుతూ, డప్పులు కొడుతూ, పాటలు పాడుతూ, తర్వాత కాల్చిన పిడక బూడిదను తెచ్చుకొని రైతులు కొత్త విత్తనాలు కలుపుకుంటారు. రంగుల పండుగ హోలీ. మోదుగ పూలను తెచ్చి నీటిలో ఉడికించి రంగును తయారు చేసి ఒకరిపై ఒకరు చల్లుకుంటారు, ఆనందిస్తారు. వివిధ చెట్ల ఆకులు, పూలతో రంగులు తయారు చేసుకుని చల్లుకోవడం వల్ల హోలీ రంగుల పండుగ ప్రసిద్ధి చెందింది. పాటల పండుగ హోలీ. తెలంగాణలో హోలీ ఆనందదాయకంగా జరుగుతుంది. తెలంగాణలో పండుగలు అనగానే పాట గుర్తుకొస్తుంది. ఇక్కడ ఏ పండుగైనా పాటతో ముడిపడి ఉంటుంది. పాట, ఆటలు కలబోసుకొని పండుగ చేసుకుంటారు. హోలీ పండుగ 10 రోజుల ముందు నుంచి పల్లెల్లో జాజిరి పాటలు, హోలీ పాటల మోత మొదలవుతుంది. రాత్రిపూట మగపిల్ల అయితే కోలాలతో కొడుతూ, ఆడపిల్ల అయితే చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ డబ్బు, ధాన్యం వసూలు చేస్తారు. పండుగ నాడు స్త్రీలు, యువతులు పాటలు పాడుతూ ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుని వెళ్తారు. పిల్లల పాటలు ఇవి. పొద్దంతా పాడే పాటలు, వరుసైన వారి పాటలు. ఈ పాటలను జానపద గీతలు ఎవరికి ఎప్పుడెప్పుడు కట్టుకొని పాడుకుంటాం. మౌఖికంగా వేరే ఏండ్లు అవి ప్రచారంలో ఉన్నాయి. ఉద్యమంలో జాజిరి పాటలు. తెలంగాణ అంటే ఆల్రెడీ మనం చూసినాం. రింగు రింగు బిల్ల రూపాయి దండ కాదుర దామర మొగ్గ కాదుర మోదుగ నీడ కాదుర నిమ్మల బాయి కాదుర బసంత కూరగాయ కాదుర గుమ్మడి పండు. ఇట్లాంటివన్నీ మనం నేర్చుకున్నాం. ఉద్యమంలో జాజిరి పాటలు. తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తించిన అనేక పాటలు మాతృకలు ఈ జాజిరి పాటల్లో ఉన్నవి. అచ్చమైన తెలంగాణ యాసలో ప్రజలకు భాష దగ్గరగా ఉన్న నాలుక మీద ఈ బాణీలు ఒక్క తెలంగాణ ఉద్యమంలో మాత్రమే కాకుండా అంతకుముందు జరిగిన రైతాంగ పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిచ్చే గేయాలున్నాయి.
సుద్దాల హనుమంతు లాంటి ప్రజా కళాకారులు ఈ బాణీలో పాటలు అల్లుకున్నారు. మిలాదున్ నబీ మహమ్మదీయుల అత్యంత సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ పర్వదినం ఇస్లామీ మాసమైన రబియుల్ అవ్వల్ యొక్క 12వ తారీఖున జరుపుకుంటారు. మహమ్మదీయులు అంతిమ దైవ ప్రవక్తగా నమ్మే మహమ్మద్ గారు ఈ మక్కా నగరం నందు జన్మించిన సందర్భంగానే ఈ పర్వదినం. మహమ్మద్ గారు బహుదైవారాధనను, విగ్రహారాధనను వ్యతిరేకించి విగ్రహరహిత ఏకేశ్వరుని ఆరాధన వైపు ప్రజలను ఆహ్వానించారు. వారి అనుయాయులనే మహమ్మదీయులని, వారు అనుసరించే మతంని ఇస్లాం మతం అని అంటారు. మనము సామాజిక జీవనమని, మన ప్రవర్తనతో మనం జీవించే సమాజం యొక్క సుఖశాంతులు ప్రభావితంగా ఉన్నాయని, కావున సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఇస్లాం మతం బోధిస్తుంది. దైవారాధనతో పాటు సత్ప్రవర్తన కలిగిన వారితో దైవం సంతృప్తి చెందుతుందని, వాటి మోక్షం, స్వర్గం లభిస్తుందని ప్రవక్త బోధించారు. మిలాదున్ నబీ రోజున మహమ్మదీయులు తమ ప్రవక్త జన్మదిన వేడుకగా జరుపుకుంటారు. ఈ పండుగను రంజాన్, బక్రీద్ లాగా ఈద్గా వెళ్ళి సామూహిక నమాజ్ చేయడం ఉండదు. ఆ రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో రాత్రి మస్జిద్లో ఈషా నమాజ్ చేసిన తర్వాత ప్రవక్త జీవన విధానాన్ని, వారి బోధనను కొనియాడతారు. ప్రవక్త మహమ్మద్ గారి జీవన విధానం. మహమ్మద్ ప్రవక్త గారు తమ జీవితం అంతా ఏ విషయంలోనూ ఎవ్వరిని నొప్పించకుండా, ఇతరుల సాధన బాధకాలను తమవిగా భావించి వారికి తమ వంతు సహాయాన్ని, సహకారాలు అందిస్తూ ఉండేవాడు. తను చేసిన హితోపదేశాలన్నింటినీ తను పాటించి, మరి అవన్నీ ఆచరణయోగ్యమే అని నిరూపించాడు. దైవ సందేశాన్ని అతను ఆచరిస్తూ చక్కగా తన అనుయాయులకు బోధించాడు. వారి జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని మహమ్మదీయులు తమ జీవితాన్ని నీతి నిజాయితీగా గడుపుతారు. ప్రవక్త గారు బోధించిన ముఖ్య హితోపదేశాలు ఇస్లాం మతంలో మూల స్తంభాలు. తను ఆరాధించే ఏకేశ్వరవునిపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండడం. తౌహీద్. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం సూర్యాస్తమయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత, రాత్రి పడుకునే ముందు ఇలా 5 పూటలు నమాజ్. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేయడం రోజా. స్తోమత గలవారు మహమ్మద్ ప్రవక్త గారి జన్మస్థానమైన మక్కాలో కల కాబాను సందర్శించి ప్రదక్షిణ చేయట హజ్ యాత్ర. స్తోమత గలవారు తమ ఆదాయంలో నిర్ణీత భాగాన్ని దానం చేయడం జకాత్. అలాగే మహమ్మద్ ప్రవక్త గారి బోధనలు, మిలాదున్ నబీ సందర్భంగా కొనియాడే ప్రవక్త గారి బోధనలు. ప్రపంచంలో కనిపించే ఏ వస్తువు అల్లా శక్తి కంటే పెద్దది కాదు. మనం ఆరాధించే ప్రభు అల్లాను పూర్తిగా విశ్వసించాలి. వారికి సమానమైన హోదాను వేరెవరికి కల్పించకూడదు. ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఎవరి మనసు నొప్పించకూడదు, గర్వపడకూడదు. విశ్వంలో జీవించే ఏ ప్రాణి ఎటువంటి హాని కలుగు చేయరాదు. ప్రాణులన్నింటినీ తమ వంతు సహాయ సహకారాలు అందించాలి. ఎట్టి సమయంలో నైతిక విలువ వీడరాదు, సత్యంలో వీడరాదు. అబద్ధం మహాపాపం. కోపం నిగ్రహించుకోవాలి. కోపం వచ్చినప్పుడు మౌనాన్ని గ్రహించాలి. ఎవరిని అవమానించకూడదు. వేరే వారి తప్పులను ఎత్తి చూపడం నేరం. మన కోరికలు ఇతరుల కోసం త్యాగం చేయడం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనం సంపాదించిన ధనమే కాక ఏ వస్తువును కూడా వృధా ఖర్చు చేయరాదు. నీటిని కూడా ఎల్లప్పుడూ పవిత్రంగానే ఉండాలి. అశ్లీలతను దరచేయనీయద్దు. స్త్రీలను గౌరవించాలి. ఆహార పదార్థాలు, అన్నపానీయాలను జాగ్రత్త చూసి సంతృప్తి చెందాక సేవించాలి. ఎవరి వద్ద నుండి ఏ వస్తువును ఆశించరాదు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులను బాధ పెట్టకూడదు. వారి సుఖం పెట్టి వారి ఆశీస్సులు పొందాలి. మన హక్కులకై పోరాటం కంటే ఇతర హక్కులకు రక్షించడం పైన ధ్యాస పెట్టాలి. మన ప్రతి సుఖంలో పొరుగు వారిని, బంధుమిత్రులను భాగస్వామ్యం చేయాలి. రోగులకు, అంగవైకల్యం గల వారికి ఎల్లప్పుడూ అండగా ఉండాలి. దయాగుణం కలిగి ఉండాలి. ఇతరుల మతస్థులతో మర్యాదగా ఉండాలి. వారి భావజాలను గౌరవించాలి. ఛాందసవాదాన్ని మన దరిచేరనివ్వద్దు. మానవులేగా ఏ ప్రాణి కూడా బాధలు ఉంటే చూస్తూ ఊరుకోకూడదు. చేతనంత సాయం చేయాలి. మత్తు పదార్థం సేవించడం మహాపాపం. ఈ విధంగా మిలాదున్ నబీ పండుగ రోజున ప్రవక్త జీవిత విశేషాలు మరియు వారి బోధన కొనియాడుట పరిపాటి. ఇప్పుడు ఇంకో